దాన్ని బట్టి ఈ యొక్క రిజర్వేషన్ డేని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకమందు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. దేవుని వరమై ఉన్న క్రీస్తుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యమై ఉన్న యేసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఆత్మల రక్షణ కొరకు ఆయన చేసినటువంటి శిలువ సజీవ యాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆయన చేసినటువంటి అపరాధ పరిహారార్థ బలిని బట్టి స్తుతిస్తున్నాం. సమాధాన బలిని బట్టి స్తుతిస్తున్నాం. దహన బలిని బట్టి స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారుని ద్వారా పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచినందుకై స్తుతిస్తున్నాం. తండ్రితో సమాధానాన్ని ఏర్పాటు చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని సమీపించండి. మీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. సిలువ వేయబడి పునరుద్ధానటువంటి క్రీస్తు మట్టుకే ఈ స్థలంలో ప్రత్యక్షపరచబడినట్లుగా చేయి. మీ పరిశుద్ధమైన వాక్యం చదివి ధ్యానించి ఈ బిడ్డకు అందించటకు నాలో ఏ మంచి యోగ్యత లేదు. నేను అల్పుడను, అయోగ్యుడను, అపవిత్రుడను, అపాత్రుడను ప్రభువా. పరిశుద్ధులు బోధించేటువంటి వాక్యాన్ని బోధించడానికి, పరిశుద్ధులు నిలవబడే స్థలంలో నిలవబడటానికి నేను అనర్హుడనని మరి ఒకసారి మీ సన్నిధిలో నా యొక్క బుద్ధిహీనతను నేను తెలియజేస్తున్నాను. నన్ను కూడా క్షమించి కలువరి శిలువ చాటును మరుగుపరచి మీ వాక్యం మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుండి 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాం. 2వ పేతురు పత్రిక 2 Peter 2nd chapter 15:16. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు దర్శింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. ప్రతి ఒక్కరి హృదయంలో వెర్రితనం ఉంటుంది. మీరు ప్రసంగి గ్రంథం చూసినట్లయితే మనుషుని యొక్క హృదయంలో వెర్రితనం ఉంటుంది అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇక్కడ ఈయన ప్రవక్త ఉండి కూడా హృదయ వెర్రితనం చేత నింపబడ్డాడు. కొంతమందికి వెర్రితనం ఉంటుంది, వెర్రెక్కింది అంటా ఉంటారు. సరే, ఇక్కడ చదువుకున్న భాగానికి వస్తే తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయినటువంటి తప్పు త్రోవలో మనుషులు వెళ్ళిపోతున్నారు. తిన్నని మార్గము స్ట్రైట్ వేని విడిచిపెట్టి సోది చెప్పుకునేటువంటి బిలామును తీసుకొచ్చి దేవుడు ప్రవర్తన చేసిన ఏ స్వభావం అయితే ఉన్నదో, ఏ నేచర్తో ఉన్నాడు, సేవలోకి వచ్చిన తర్వాత, ప్రవక్త అయిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత ఆ యొక్క ఓల్డ్ నేచరు
కొంతమందిలో కనబడతా ఉంటుంది మరలా ఆ ప్రాచీన స్వభావం. సో బిలాము తన యొక్క హృదయాన్ని చూసుకోలేకపోయింది. తను ఏం చూశాడంటే బాలాకు రాజు పంపించినటువంటి బహుమానాన్ని చూశాడు. చూచినప్పుడు ఏముంది, ఆశలు వస్తాయి. లోతు యోర్దాను ప్రాంతం అంతటిని, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతటిని చూసినప్పుడు ఆయనకు ఆశలు వచ్చేసింది. సారవంతమైన భూమి, మంచి పొలాలు పంటలు పండుతాయని ఆశలు వచ్చేసింది. ఆకానుకు ఆ వెండి, ఆ షేనారు వస్త్రాన్ని చూస్తే ఆశలు వచ్చేసినాయి. ఆయన దావీదు బత్షెబాని ఆ నేకుడుగా చూస్తే ఆయనకి ఆశలు వచ్చేసింది. సో బహుమానం ఎప్పుడైతే చూశాడో బిలాము, ఈయనకి ఆశలు వచ్చేసింది. ఇది నాకుంటే బాగుండు. దాని ద్వారా పుష్టి వచ్చిందని మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఎందుకని అది బాలాకు రాజు బీలాము దగ్గర కొంతమంది అధికారులను పంపించాడు. అప్పటికి బీలాముకు ఒక మంచి పేరు ఉంది. ఏంటంటే బీలాము శపించేవాడు శపించబడతాడు, దీవించేవాడు దీవించబడతాడు. ఆ పేరు సంపాదించాడు. బీలాం చేస్తే అయ్యిద్దా పని? దేవుడు ఇచ్చినటువంటి కృపను తీసుకొని ఈయన ఆ పేరు సంపాదించుకున్నాడు. అది అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానం. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా. సో ఆ వాగ్దానం ఈయన తీసుకొని ఈయన దీవించేవాడు దీవించబడుతున్నాడు, శపించేవాడు శపించబడుతున్నాడు. అది తెలిసింది బాలాకు రాజుకి. అందుకని చెప్పి బీలాము దగ్గర కొంతమంది అధికారులను పంపించాడు. బీలాము హృదయము దేవునికి గ్రాడ్యువల్గా దూరం అయిపోతుంది. పెదాలు దగ్గరగానే ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు ఒకసారి రిఫరెన్స్ చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. బీలాము యొక్క పెదవులు దగ్గరగా ఉన్నవి, హృదయం మట్టికి దూరంగా వెళ్ళిపోవటం ప్రారంభమైంది. పెదవులు అప్పుడప్పుడు చెప్తాయంట వీపుతో, కాస్త జాగ్రత్తగా చూసి విని మాట్లాడు, లేకపోతే నా వీపు పేలుతుంది అంటదంట పెదవులు. పెదవులు అంటాయంటే ఎన్ని మామూలేలే అని చెప్పి మాటలు వదిలేసేస్తారు, మనుషులు వచ్చేసేస్తాయి. సో బీలాము యొక్క పెదవులు దగ్గరగా ఉన్నాయి, హృదయం అయితే దూరం అయిపోయింది. దేవునికి ప్రార్థించే పెదవులు కావాలా, విధేయత కలిగిన హృదయం కావాలా అని చెప్పి అడిగితే ఏం కావాలి? దేవునికి ప్రార్థించే పెదవులు ఆయనకు అవసరం లేదు. ఒబీడియన్స్ హార్ట్ ఆయనకు కావాలి, ఒక విధేయత కలిగినటువంటి హృదయం. దేవుడు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనందరిని అడిగేది ఏంటంటే మీ పెదాలు ఇవ్వండి, మీకు ఉన్నటువంటి భౌతిక సంబంధం అనేవి నాకు ఇవ్వండి అని ఆయన అడగడు. కానీ సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. మన యొక్క హృదయమే దేవుడు అడిగేది. సో దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తెలిసినటువంటి వాక్యానికి లోబట్టం నేర్చుకోవాలి. జస్ట్ వాక్యం తెలిసి ఉంటే యుక్తి వచ్చేది. వాక్యం మనకు బాగా తెలుసు, విని 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 ఉన్నాము. ఆ వాక్యానికి లోబడితే విధేయత కలిగిన హృదయం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అక్కడ ఒక యథార్థత ఉంటుంది, ఆ యొక్క హృదయంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. మాట్లాడటానికి కానీ, వెళ్ళటానికి కానీ, చూడటానికి కానీ, నిర్ణయాలు చేయటానికి కానీ ఆ హృదయానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. అలాగూ కాకుండా వాక్యము విన్న వాక్యానికి లోబడకుండా మనం కేవలం వాక్యమును ఎరిగినటువంటి మనుషులుగా ఉన్నట్లయితే అదే వాక్యం మనకు యుక్తిని ఇస్తుంది, అదే వాక్యం తెలివితేటలో జ్ఞానాన్ని ఇస్తుంది. అది భూ సంబంధమైనటువంటి జ్ఞానం, అది దేవునికి లోబడేటువంటి జ్ఞానం కాదు, అది వాక్యమే. అది వెలుగుదూత, అది వెలుగే. ఆ వాక్యం మనకు అందించబడినప్పుడు ఆ వాక్యానికి మనం 100కి 100 పాళ్ళు లోబడాలి, ఎక్కడా తప్పిపోకూడదు. సహవాసపు నాయకులైన దీవెనమ్మ గారు ఆమె ఎప్పుడూ ఒక ప్రార్థన చేసుకునేదట, ప్రభువా నా జీవితంలో నేను 10 ఆజ్ఞలు నెరవేర్చాలి ప్రభువా,
ఒక్క ఆజ్ఞ కూడా నేను తప్పిపోకూడదు. ఎందుకు తప్పిపోవాలి? 10 ఆజ్ఞలు నా జీవితంలో నెరవేర్చబడాలని ఎప్పుడూ ఆ ప్రార్థన చేస్తాను. ఎక్కడైనా ఏదైనా చిన్న కూటం ఉన్నా పెద్ద కూటం ఉన్నా ఆమె ఒక 10 నిమిషాలు ముందుగా వచ్చి వెనకాల కూర్చొని ఆ జరిగేటువంటి ఆ కూటం కొరకు ప్రార్థన చేస్తుంది. అక్కడ జరగబోయేటువంటి ఆ కూటం కొరకు, బోధించేటువంటి వారి కొరకు, పాటలు పాడేటువంటి వారి కొరకు ఆ ముందుగా ఎంతో సిద్ధపడి ప్రార్థన చేసేది. ఇప్పుడు అలాంటి క్రమాన్ని ఎవరు నేర్చుకోలేకపోతున్నారు. బిఫోర్ రావటం ఇట్స్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఎవరిని బట్టి వస్తున్నావు? ఎవరిని చూడటానికి, ఎవరి మాటలు వినటానికి వస్తున్నావు అంటే దేవుడు, ఆయనను బట్టి, ఆయన మాటలు వినటానికి, ఆయనను చూడటానికి. బిఫోర్ వచ్చేటువంటి మనుషులు ఆశీర్వాదాన్ని ఎక్కువ పొందుకుంటారు. మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మనం చేయవలసింది చేసి ప్రక్కకు వచ్చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఆరాధన జరుగుతుంది, మన పాత్ర ఉంది అక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం ఫుల్ఫిల్మెంట్ చేయాలి, నెరవేర్చాలి. 100% హృదయం అంతటితో చేయాలి. దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. మనకి ఇవ్వబడినటువంటి దాన్ని మనం అవకతవకలు చేసామనుకోండి. ఒకసారి నేను ఒక స్థలం నుంచి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆయన వాక్యం చెప్తున్నాడు, బోధకుడు ఏమని చెప్తున్నాడంటే, మన సంఘంలో సహోదరి వడ్డీలకి ఇస్తుంది, హల్లెలూయా అని చెప్పి అన్నాడు. అనగా సంఘం అంతా హల్లెలూయా అంటున్నాడు. అరే వడ్డీలకి ఇవ్వడం ఏంటి, హల్లెలూయా అని చెప్పి చెప్పడం ఏంటి? వాక్యం తెలుసు కానీ లోబడు, ఒక క్రమం ఉండదు, ఒక డిసిప్లిన్. పరిత్యాగ పత్రిక ఇవ్వటం, భార్యను విడిచిపెట్టడం, అది దేవుని దృష్టిలో పెద్ద పాపం. సో ఇక్కడ బిలాము యొక్క హృదయాన్ని బట్టి దేవుడు నడుస్తున్నాడు. నాకు కావాలి కావాలి కావాలంటే ఏం చేస్తాడు? పిల్లడు ఒకటే ఏడుస్తున్నాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాకు ఇవ్వు 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 అంటే ఏం చేస్తాడు? ఇచ్చేసేస్తాడు. ఇచ్చినాక పర్యవసానాలు అనుభవించేది వాడే. బిలాము నేను వెళ్తాను అని చెప్పాలంటే వెళ్ళమన్నాడు. వచ్చేసాడు. ఇశ్రాయేలుని శపించడానికి బదులుగా దీవించాడు. 7 సార్లు దీవించాడు. దీవించినాక బాలాకు రాజు ఏమన్నాడంటే, అరే నీ దేవుడు నీవు పొందేటువంటి ఘనత పొందకుండా అడ్డుపడుతున్నాడు. నిన్ను బహుగా గణపరిచి నీకు ఇంకా పెద్ద సొమ్ము సంచులిచ్చి పంపించాలని నేను చూస్తుంటే ఈ 7 సార్లు నువ్వు ఇశ్రాయేలుని దీవిస్తూ వచ్చావే. నీ దేవుడే అడ్డుపడుతున్నాడు నీ యొక్క పురోభివృద్ధికి అని చెప్పి బాలాకు కూడా మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళటం ప్రారంభించాడో హృదయ వెర్రితనం ఎక్కువైపోయింది. ఆ గాడిదను ఎక్కాడు, గాడిద మీద వెళుతున్నాడు. దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు. గాడిదకు దేవుని దూత కనబడుతున్నాడు కానీ ప్రవక్త అయిన బిలాముకు కనబడలే. అంటే అంధుడైపోయాడు, ఆధ్యాత్మికంగా అంధుడైపోయాడు. ఆధ్యాత్మికంగా అంధులం అయిపోయినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏమీ కనబడవు. మనం ఏం చేశాడు నాకు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు అన్నాము ఆ మాట దేవుని దగ్గర, ఏం చేశాడు దేవుడు నాకు? అలాంటి మనుషులకు నేను చెప్తున్నాను, ఏం చేశాడు నాకు అనేటువంటి మనుషులకి నీకు మాట్లాడటానికి నోరిచ్చాడు. నేను మోగోడుగా చేస్తే వేరే ఉండేది. నీకు మాట్లాడటానికి నోరిచ్చాడు, నీకు చూడటానికి కళ్ళు ఇచ్చాడు, నిన్ను కరోనా లిస్టులో పెట్టకుండా సజీవంగా పెట్టాడు. ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు, సమృద్ధితో ఉన్నావు, జీవం ఉంది నీకు, ఇక అన్నీ తెలుస్తున్నాయి, నీ చెవులు పనిచేస్తున్నాయి, కష్టపడి పని చేసుకుంటున్నావు, మంచి గాలిని పీల్చుకుంటున్నావు, రాత్రిపూట చక్కగా నిద్రపోతున్నావు, మంచి బెడ్ మీద. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు అనేటువంటి మనుషులకి ఇవన్నీ తెలియాలి. శరీరం నీది కాదు, ఆత్మ నీది కాదు, ఈ లోకమే నీది కాదు. జస్ట్ ఇక్కడ ఏదో కొద్ది కాలం అట్లా నివాసం చేయటానికి వచ్చాము. కొద్ది కాలం అయిన తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోతాం. ముందు వెనక తేడా అంతే, ఏముండదు. స్థిర నివాసం మనకి పరలోకము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇది అశాశ్వతమైనటువంటి లోకము. కొద్ది కాలం అట్లా నటన చేస్తాము, వెళ్ళిపోతాం అంతే. మన ముందు ఎంతమంది వెళ్ళిపోవట్లేదు లోకాన్ని విడిచిపెట్టి? ఎంతో మంది వెళ్ళిపోతారు.
మరి వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారంటే క్రీస్తునందున్నటువంటి వారికి శిక్ష లేదు, తీర్పు లేదు. క్రీస్తునందున్నటువంటి వారికి వారు పరలోకం వెళ్ళిపోతారు. క్రీస్తునందు ఎవరైతే ఉండరో, హృదయ వెర్రితనము చేత నింపబడి తమకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినములను తమ కొరకే ఈ భూమి మీద జీవిస్తారో, వారి యొక్క ఆత్మలు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేశ దిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు. స్థిర నివాసం ఉండదు వారికి. తిరుగుతా ఉంటారు. లోకమంతా తిరుగుతా ఉంటారు. అందుకే చెప్పాడు, దేశ దిమ్మరులు అయిపోతారు. దేవుని యొక్క వాక్యములకు లోబడినటువంటి కయ్యూను దేశ దిమ్మరిగా ఎలాగైపోయాడో, వాక్యములకు మనము కూడా లోబడకపోతే ఒక దినమున దేశ దిమ్మరులం అయిపోతాం. లోకంలో మంచిగానే బ్రతుకుతాం. మన యొక్క మరణం మంచిగా ఉంటుంది, భూస్థాపన అన్ని ఘనంగా జరుగుతాయి. మన ఆత్మ మటుకి దేశ దిమ్మలుగా తిరుగుతుంది. ఆత్మల లోకం అదొక లోకం, ఆత్మల లోకం. అందరూ బ్రతికే ఉంటారండి. మన భాష ఏంటంటే చచ్చిపోయారు వెళ్ళారు. బ్రతికే ఉన్నారు, చావలేదు. చచ్చిన మనుషులు అంటారు, నేను బ్రతికే ఉన్నాను, ఏంటి వీళ్ళు చచ్చిపోయారని చెప్పి అంటారు అనుకుంటారు. కొంత సమయం గడిచినాక ఆత్మ రియలైజ్ అవుతుందంట. రియలైజ్ అయినాక అదే నేను చనిపోయాను, నా శరీరాన్ని ఖండం చేశారు, కానీ నేను బ్రతికే ఉన్నాగా. పోయి రైలుకి అడ్డంగా నిలబడతానంట. రైలు వెళ్ళిపోతా ఉంటుంది. ఏంటి రైలుకి అడ్డంగా నిలబడ్డ, దూసుకొని వెళ్ళిపోతుంది. ఆశ్చర్యం. అది ఆత్మల లోకం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి, అందరినీ చూస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యమునకు మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, ఎంత లోబడ్డాము అన్నటువంటి దాని మీదే మన హృదయము, మన ఆత్మ, ఆ స్థితి అక్కడ ఉంటుంది. ఆత్మీయ స్థితి. ఈ లోకంలో మనం వాక్యమునకు పూర్ణంగా లోబడి మన హృదయంలో ఉన్నటువంటి వెర్రితనం నుంచి మనం విడుదల పొందినట్లయితే మన యొక్క పౌరస్థితి మంచిగా ఉండబోతుంది. సరే, బిలాము దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గాడిదనెక్కాడు, వెళ్తున్నాడు. దేవుని దూత చూసి గాడిద ఆగిపోయింది. ఈయన మట్టికి గాడిదని కొట్టడం ప్రారంభించాడు. 3 సార్లు కొట్టాడంట. ఈ 3 సార్లు లోపు ఒకసారి గోడకేసి కాలు నదింది, ఒకసారి పడేసింది. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. బాలాక్ అనేటువంటి రాజు పంపించాడు, మరి వెళ్ళమంటావా ప్రభు అని చెప్పి అడిగితే ప్రభు చెప్పాడు, యు షుడ్ నాట్ గో అని. నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి జనాంగము నువ్వు శపించకూడదు అని చెప్పాడు. అందువల్ల బాగానే ఉంది. ఆ తర్వాత బాలాక్ రాజు ఇంకా అధికారం కలిగినటువంటి వారిని, ఇంకా పెద్దలైనటువంటి వారిని మరలా పంపించాడు. ఈసారి వచ్చినటువంటి ఆఫీసర్స్, పెద్దలైనటువంటి వారు సొమ్ము సంచులను చేత పట్టుకొని వచ్చారు. ఆయన పట్టుకొని వచ్చేసరికి అవన్నీ చూశాడు. చూసేసరికి హృదయము వాటి చేత పట్టబడినప్పుడు ఏం చెప్పాడంటే, మరలా ఉండండి, నేను మరలా ప్రార్థన చేస్తాను అని చెప్పి మరలా ఈసారి రెండోసారి దేవుడే వచ్చాడు బిలాము దగ్గర. మొదటిసారి ప్రార్థన చేశాడు బిలాము, రెండోసారి దేవుడే వచ్చాడు. అంటే బిలాము దేవుణ్ణి రప్పించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. కొంతమంది వాక్యాన్ని వాడుకొని పుష్కలంగా సంపాదించుకునేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. కానీ వాక్యము ఖడ్గం వంటిది, వాక్యం అగ్ని వంటిది. వాడు ఎంత టోడైనా సరే వాడిని కాల్ చేసి, తర్వాత ఎంత టోడైనా సరే వాడిని నరికేస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం పట్టుకొని మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఫరో ఏమన్నాడంటే, యెహోవా ఎవడు అన్నాడు. ఎవడు అని చెప్పి అన్నాడు. ఆ మాటకి దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపిస్తే దేశం అంతా గడగడగడ వణికిపోయి, చివరికి ఫరో ఏమన్నాడంటే, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను దీవించండి అని చెప్పే స్థాయికి దిగిపోయాడు. ఎందుకంటే వాక్యం కొడుతుంది, ప్రతి ఒక్కరిని కొడుతుంది. చెప్పేవాడిని కొట్టింది, వినేవాడిని కొడతారు. అది ఖడ్గము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమనుందంటే, దేవుని యొక్క వాక్యము, ఒకసారి చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమైంది, చచ్చిపోయింది కాదు. వాక్యం
ఈ వాక్యం చచ్చిన వాక్యం కాదు. మనం చచ్చిపోతాం మన పాపముల చేత, అపరాధముల చేత. కానీ ఈ వాక్యము సజీవమైనది. సజీవమై రెండోది బలము కలిగింది. నా మాటలే చెప్పుకుంటా పోయాను అనుకోండి, నిష్ప్రయోజనమైనవి. దేవుని మాటలు చెప్తే, దేవుని మాటలు మన హృదయంలోనికి వెళ్తే బలము కలిగినటువంటి మనుషులుగా మారుతాం. మన విశ్వాసం బలపరచబడుతుంది, మన ప్రార్థన బలపరచబడుతుంది, మనం బలపరచబడతాం. సో దేవుని యొక్క వాక్యం బలపరుస్తుంది. బలం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, ఏళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. వాక్యము లోపలికి వెళ్ళిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే వాక్యం కోసేసిద్ది అనమాట. కస్ కోసేస్తారు హృదయానికి వాక్యము అందించబడట్లేదు, వాక్యము నాకు తగలటం లేదు, నన్ను పోయటం లేదు అంటే మనలో పెద్ద డిఫెక్ట్ ఉందని అర్థం అన్నమాట. పెద్ద లోపం ఉంది. వాక్యం మనకు అర్థం కావటం లేదు, వాక్యములకు లోబడేటువంటి హృదయం నా దగ్గర లేదు అంటే నాలో పెద్ద లోపం ఉంది. నేను ఆత్మ సంబంధంగా బదిరుడుగా ఉన్నానేమో, చెవిటివాడుగా ఉన్నానేమో. తద్వారా ఏం జరుగుతుందంటే భౌతిక సంబంధమైనటువంటి చెవులు అయితే వాక్యం వింటాయి, కానీ ఆత్మ సంబంధమైన చెవులు ఆ వాక్యాన్ని వినవు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో we have spiritual ear. ఒక ఆత్మ సంబంధమైన చెవి కావాలి. ఆ చెవి విన్నప్పుడు ఆ వాక్యము హృదయం లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బేలాము వాక్యంతో చెరలాటలాడేటువంటి వానిగా ఉన్నాడు. వాక్యం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఎంతో కొంత సంపాదించుకోవాలనేటువంటి ఆశలు ఆయన పట్టేసి, అధికారులు సొమ్ము సంచులు తీసుకుని వచ్చి ఉంటే మరలా ఆ రాత్రి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈసారి దేవుడు వెళ్ళమన్నాడు. మనకి ఆలోచన రావచ్చు, మొదటిసారి వద్దన్నాడు, రెండోసారి ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, కొత్త పోయి అడుగుతా ఉంటే ఏం చేస్తాడు దేవుడి మటుకి? నేను వెళ్తా అంటే ఒక సహోదరి 30 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట, పెళ్లి చేయి. ఆ తర్వాత ఎవరైనా పర్వాలేదు ప్రభు చేసుకుంటా అన్నమాట. అంటే రెండోవాడు వచ్చాడు, రెండోవాడితో పెళ్లి అయింది. మనం ఏదైతే చేస్తామో, ఏదైతే అడుగుతామో మన హృదయ స్థితిని బట్టే మన గతి ఉంటుంది. స్థితిని బట్టి గతి. సో ఇక్కడ బీలాము హృదయాన్ని పట్టేసింది. ఆ బహుమానాన్ని ప్రేమించేటువంటి వానిగా ఉన్నాడు. త్రోవ తప్పిపోయాడు. తిన్నని మార్గమును విడిచి త్రోవ తప్పిపోయాడు. ఈ యొక్క రెండోసారి దేవుడు వచ్చి వెళ్ళొద్దని చెప్పినప్పుడు మొదటిసారి వెళ్ళమన్నాడు, రెండోసారి వెళ్ళొద్దు అంటున్నాడు. మొదటిసారి వెళ్ళొద్దు అన్నాడు, రెండోసారి వెళ్ళమన్నాడు. సో మనకు కూడా అనుమానం వస్తుంది, దేవుడు ఎందుకు ఎట్లా చెప్తున్నాడు అంటే మన హృదయ స్థితిని బట్టి చెప్తున్నాడు. హృదయ స్థితిని బట్టి. కొంతమంది పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, మోషే భార్యకు పరిత్యాగ పత్రిక వ్రాసిమ్మని చెప్పాడు కదా, మరి నువ్వేం చెప్తున్నావు అని చెప్పి అడిగారు. అడిగితే ప్రభు చెప్పాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగూ చెప్పాడు, కానీ ఆది నుండి అలాగూ లేదు. కూడా తెలుసు. దూసినటువంటి ఖడ్గం పట్టుకొని ఉన్న దేవుని దూతం చూసి బేలాము అప్పుడు బయలుపడ్డాడు. ఈ ప్రవక్తలకు వెర్రితనం పట్టింది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఈ వెర్రితనం ప్రతి ఒక్కరికి పట్టింది. ఎవరు వెర్రితనం వాడుకుంటుంది. ఎట్లా వచ్చింది అంటే ప్రేమించుటను బట్టి, లోకాన్ని ప్రేమించిన, వస్తువులను ప్రేమించిన, మనుషులను ప్రేమించిన, యేసును ప్రక్కకు పెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కకు పెట్టి, లోకంలో ఏది ప్రేమించినా అదే వచ్చి పట్టుకుంటుంది. ఈయన ఇక్కడ బహుమానాలను ప్రేమించాడు, ఇవే వచ్చిన బహుమానాలు. ఈ బహుమానాల ద్వారా సోదెగాడుగా ఉన్నటువంటి బీలాము చివరికి సోదెగాడుగా మారిపోయాడు. నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక అన్నాడు. అలా జరగలేదు. ఇశ్రాయేలు వచ్చారు, తర్వాత ఖడ్గం తీసుకొని బేలామును ఖడ్గంతో చంపి అవతల పడేసి ముందుకెళ్ళిపోయారు. చంపేసేసారు. సో
బిలాము ఎలాగూ ప్రేమించి ఆ బహుమానం కొరకు, దుర్నీతి వలన కలిగే బహుమానం, నేను ఒకరిని శపిస్తే వచ్చేటువంటి దాన్ని తీసుకోవడం అది ఎంత తప్పు. నేను శపించుట ద్వారా నాకు వచ్చేటువంటి దాన్ని తీసుకోవడం అది దుర్నీతి అన్నాడు పేతురు. బిలాము గురించి బైబిల్లో 3 భాగాల్లో రాశాడు, 3 పుస్తకాల్లో. ఒకటి సంఖ్యాకాండంలో రాశాడు, ఆ తర్వాత పేతురు రాశాడు, ఆ తర్వాత శిష్యుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో రాశాడు. ఈ బిలాము పోతా ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యము ఆ యుక్తిని బట్టి ఏం చేశాడంటే పోతా బాలాకు ఒక సలహా ఇచ్చిపోయాడు. ఇశ్రాయేలుని శపించడం నా వల్ల కాదులే కానీ ఒక పని చేయాలి, నువ్వు కొలుపులు పెట్టించు, ఇశ్రాయేలు పాడెం చుట్టూ కొలుపులు, ఇది మోయాబు దేశమే కదా, వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, కొలుపులు తిరణాలు పెట్టించి మీ తిరణాలకి, మీ కొలుపులకి, మీ పండగలకి, మీ విగ్రహారాధనలకి వాళ్ళని పిలవండి, ఇశ్రాయేలుని పిలవండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత విగ్రహారాధన చేపించి ఈ భోజనం వాడికి పెట్టించి పంపించండి, ఇక చాలు, దేవుడు వాళ్ళలోంచి వెళ్ళిపోతాడు. పాపం కనుక పాడెంలోనికి వస్తే దేవుడు వెళ్ళిపోతాడు, కనుక ఈ పాపాన్ని ప్రవేశపెట్టండి అని ఒక ఉచిత సలహా ఇచ్చేసి, ఆ సలహాను బట్టి బిలాము ఖడ్గంతో చంపబడ్డాడు. ఆయన ఆ సలహా ఇచ్చాడని సంఖ్యాకాండంలో మనకు ఎక్కడా కనబడదు. ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచ్చి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేటువంటి ఇది ఆయన ఇచ్చిన సలహా. బిలాము ఇచ్చినటువంటి సలహాని బట్టి ఇశ్రాయేలీల్లో 24,000 మంది చచ్చిపోయారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మీరు తర్వాత చూడండి. 24,000 మంది ఆయన ఇచ్చిన సలహాను బట్టి హతమైపోయారు, తప్పుపడ్డారు. దేవుని యొక్క వాక్యము ఎరిగినటువంటి మనుషులు చాలా తెలివిగా, యుక్తిగా ఉంటారు. వారి యొక్క పాపం గడుపుకోవటానికి వాక్యాన్ని వాడుకుంటారు. ఈయన యొక్క బహుమానం ఈయన పొందుకోవడం కోసం ఒక సలహా ఇచ్చేస్తాడు. ప్రార్థనా పరులైనటువంటి మనుషులు ఇచ్చేటువంటి సలహాలు చాలా విలువైనవిగా ఉంటాయి. సైతాన్ చూస్తూ ఉంటాడు, మనం ఇచ్చేటువంటి సలహా ద్వారా కొన్ని ఆత్మలు ఆరిపోతాయి, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతారు మన సలహాల ద్వారా. ఎలాంటి సలహాలు ఇస్తున్నాం? దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? యుక్తికి, మన యొక్క జీవనోపాధికి, మన కొరకు వాడుకునేటువంటి మనుషులుగా ఉన్నట్లయితే దేవుడు దానికి అనుమతిస్తాడు. కొద్ది కాలం అనుమతిస్తాడు. ఆ తర్వాత అదే వాక్యము ఖడ్గమై, అదే వాక్యము అగ్నిగా మారి ఆ మనుషుల్ని కాల్చేస్తుంది. వాక్యం అగ్ని. సో వాక్యంతో చెరలాట్లాడు. లోకంలో ఏ బ్రతికినా, ఏ మాట మాట్లాడినా చెల్లుబడి అవుతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తర్వాత మన మాటలు, మన పెదాలు, మన హృదయము చాలా జాగ్రత్తగా ఉంది. ఈ హృదయం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు చాలా తేలిగ్గా తీసుకుంటుంది. అశ్రద్ధతో ఉంటాం. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే అశ్రద్ధగా ఉంటాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి నేను ఫాస్టింగ్ ఉంటాను. సండే మార్నింగ్ సెషన్లో ఒక సేవకునికి ఫోన్ చేయాల్సి వచ్చింది. మధ్యాహ్న కాలం ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేశాం, ఆయన నేను. సరే, మీ సర్వీస్ ఎన్నింటికి అయిపోద్ది అంటే ఆయన అన్నాడు 12ంటికి అయిపోద్ది, నేను అటు నుంచి అట్టే వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చేసాయి అన్నాడు. అంటే నేను అన్నాను 12ంటికి అయిపోతే మరి మీరు భోజనం చేయాలి కదా, భోజనం చేసి బయలుదేరండి అంటే, లేదు నేను పొద్దున్నే భోజనం చేస్తాను అంటే, సర్వీస్కి వెళ్ళే ముందు 10 గంటలకే భోజనం చేసి ఫుల్గా వచ్చేసేస్తాడంట, 12ంటికి అడుగు వచ్చేస్తాను. సరే, నేను చెప్పాను నేను సండే ఉపవాసం ఫాస్టింగ్ ఉంటాను,
ఆదివారమే మరి పిల్లి వచ్చి మా పొయ్యిలో కూర్చుంటుంది ఇంట్లో, మరి పోదు మరి. అది సాయంత్రం పోతే పోయితే లేకపోతే లేదు, అప్పుడు కూడా కష్టం అయిద్దని చెప్పి ఆయనకి చెప్పాల్సి వచ్చింది. అసలు పిల్లే దరిదాపులో రాకుండా చేస్తాం మేము అన్నాడు ఆయన. సో ఆయన అలాగూ వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యం ప్రకటించాలన్నా, చదవాలన్నా, వాక్యం వినాలన్నా, మీరు ఆదివారం వాక్యాలు వింటున్నారు, ఉపవాసం ఉండి వాక్యం వింటూ నేర్చుకున్నారు ఎప్పుడన్నా? ఉపవాసం ఉండి వాక్యం వింటుంది, అలా చేయండి, అది ఆశీర్వాదం. నేను దాదాపుగా ఒక 2-3 సార్లు అనుకుంటా బాగా ఇక్కడ దాకా తిని వెళ్ళి కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నరసరావు చర్చిలో, ప్రసాదరావు గారి టైంలో. ఆ తర్వాత దేవుడు నాకు ఒక గ్రహింపు ఇచ్చాడు, నువ్వు అక్కడ దాకా తిని వచ్చి కూర్చుంటే వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. కూర్చున్న కాడి నుంచి నీకు ఇంకా ఆపసోపాలే కదా, కడుపు నిండా తిన్నావు, వచ్చి కూర్చున్నావు, ఏమింటో వాక్యం నిద్ర వచ్చింది, విసుగుదల వస్తుంది. సో దేవుడు నాకు ఆ గ్రహింపు ఇచ్చిన తర్వాత ఇక నేను ఎప్పుడు కూడా బరీగా తిని వెళ్ళి కూర్చోవడం అది చేయలేదు. సో దేవుని యొక్క వాక్యము చదవాలన్నా, బోధించాలన్నా మనం కొంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ వాక్యం వింటున్నారు, దేవుడు ఒక దినంలో మిమ్మల్ని లెక్కడుగుతాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించి మీ మీద పెట్టుబడి పెడుతున్నాడు ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ఆత్మను, ఆయన కృపలను మనందరి మీద ఆయన పెట్టుబడి పెడుతున్నాడు. ఒక దినం అడుగుతాడు, నీకు ఇచ్చిన 2 తలాంతులు, నీకు ఇచ్చిన 3, 5 తలాంతులు ఏం చేసావు? వృద్ధి చేసుకున్నావా, లేకపోతే రుమాలను కట్టి గూడ్చి వెళ్ళేసావా? ఏం చేసావని చెప్పి ప్రభు అడిగినప్పుడు మనం మౌనంగా ఉండి, లేకపోతే నువ్వు కఠినుడవు, నీవు దయలేని మనిషివి, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన నువ్వు వినలేదు, ఇలాంటి సాకులు చెప్పేటువంటి మనుషులుగా మనం ఉన్నట్లయితే ఆ దినంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, చెడ్డ దాసుడా, నీకు ఇవ్వబడినటువంటి కాలాన్ని నీ కొరకే వాడుకున్నావు, నీకు ఇవ్వబడినటువంటి జీవితాన్ని నీ కొరకే వాడుకున్నావు. నా కొరకు నువ్వేం చేయలేదు, నా కొరకు నువ్వు ఎక్కడ ఖర్చు అయిపోలేదు, నా కొరకు నువ్వు ఏనాడు ఉపవాసాల నుండి నీ యొక్క శరీరాన్ని నలగొట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. నా కొరకు నువ్వేమి చేయలేదు. నీకు ఇవ్వబడినటువంటి ఈ కృపలు, నీకు ఇవ్వబడినది మరొకరికి ఇస్తే వారు ఎంతో నన్ను మహింపరిచేవారు. కనుక ఆ యొక్క 1 తలాంతు ఇతని దగ్గర నుంచి తీసివేసి 5 తలాంతులు గలవానికి ఇవ్వండి. కలిగిన వానికే ఇవ్వబడతాడు, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. సో దేవుడు కొద్ది కాలం తర్వాత వాక్యము తీసివేయబడుతుంది. మీకు తెలియట్లేదు ఆ మర్మం. అది కొద్ది కాలం దాటిన తర్వాత వాక్యము దొరకదు, వాక్యం మనకు అందదు. మనం వెళ్ళేటువంటి ఆ శనివారాలు, బుధవారాలు, ఆదివారాలు, ఆ సమయాలు దేవుని సన్నిధిలో గడపకుండా మరొక స్థలాల్లో గడిపేటువంటి దినాలు వస్తాయి, అప్పుడు వాక్యం దొరకదు మనకు. కనుక దొరికినటువంటి ఈ వాక్యానికి బిలాము వలె మనము ఒక వెర్రి హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉంటే ఆ హృదయాన్ని గురించి ప్రభువుకు చెప్పాలి. ప్రభువా, నా హృదయం అంతా లోక వెర్రితనముతో నింపబడి ఉంది, లోక ఇచ్చలతో నింపబడి ఉంది, లోకమునే ప్రేమిస్తుంది ఈ హృదయం. మన హృదయాన్ని మనం అసలు నమ్మకూడదు. కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు, వారి నీడ వారే నమ్మరని. నీడ కాదు, హృదయాన్ని నమ్మకూడదు. ఎందుకంటే అది మోసకరమైనది. ఎవరిని మోసం చేస్తుందంటే మనల్నే మోసం చేస్తుంది. నా హృదయం నన్ను మోసం చేసింది అని తెలిసినప్పుడు మనం దాన్ని తట్టుకోలేము, భరించలేము. ఎవరో మోసం చేస్తేనే సహించుకోలేము. ఒక సమయంలో ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మోసం చేశాడు. 1 రోజులు నిద్రపోలేకపోయాడు. 1 రోజులు. ఏంటి ఇంత ప్రేమించినటువంటి నమ్మకమైన మనిషి మోసం చేసింది? సో ఒక మనిషి మోసం చేస్తేనే మనం తట్టుకోలేము, మన హృదయమే మనల్ని మోసం చేస్తే ఇక మనల్ని మనమే గాయపరుచుకునేటువంటి ఒక సేనలాగా తయారవుతుంది. మనం కూడా ఒక సేన అయ్యాం, మనల్ని మనమే గాయపరుచుకుంటాం. అరే, నా హృదయమే నన్ను మోసం చేసింది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మన హృదయాలకు ఒక జబ్బు ఉంది, పాపపు జబ్బు. ఈ జబ్బు నుంచి
విడుదల పొందాలి. ఈ జబ్బు నుంచి మనకు విడుదల ఎక్కడ అంటే కలువరి శిలువ దగ్గరికి వెళ్ళవలసింది. ఏ మనిషి అయినా ఎంత గొప్పోడైనా తన హృదయాన్ని బాగు చేసుకోవాలని కోరేటువంటి వాడు శిలువ యొద్దకు వెళ్ళవాలి. శిలువలో వేలాడుచున్నటువంటి యేసును, ఆయన పొందిన గాయాలను, ఆయన రక్తమును చూసేటువంటి మనిషిగా ఉండి ఆ శిలువ దగ్గర ప్రాధేయపడి బ్రతిములాడి తన హృదయాన్ని గురించి చెప్పుకునేటువంటి మనిషి ఆ శిలువ దగ్గర విడుదల పొందుతాడు, విమోచన పొందుతాడు, రక్షణ పొందుతాడు. శిలువ దగ్గరకు వచ్చినటువంటి మొదటి దొంగ సంపాదించుకోలేకపోయాడు, కానీ రెండో దొంగ సంపాదించుకున్నాడు. హృదయ వెరితనం నుంచి విడుదల పొందాడు. ఆ రెండో దొంగ చిన్న ప్రార్థన చేశాడు, మనందరికీ తెలిసిన ప్రార్థన. అలాంటి చిన్న ప్రార్థనలు మన యొక్క జీవితంలో 100,000 చేస్తామేమో. అయితే ఆయన చేసిన ప్రార్థనలో విశ్వాసం ఉంది. హృదయం అంతటితో చేశాడు చిన్న ప్రార్థన. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీవు చనిపోతావు, నేను చనిపోతాను, కానీ నీవు తిరిగి 3వ దినమున తిరిగి లేస్తావు, లేచి పరలోకం వెళ్ళిపోతావు, కొన్ని 100 సంవత్సరాలు ఉంటావు, మళ్ళా తిరిగి వస్తావు. చూడు, కోటాను కోట్ల మంది దూతలతో, 24 పెద్దలతో, పరలోకమందు ఉన్నటువంటి ప్రధానులతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో దిగి వచ్చేటువంటి సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట చెప్తూ ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఈ చిన్న పిచ్చుక ఆయనకు జ్ఞాపకం ఉంటుందా అన్నాడు. చిన్న పిచ్చుక ఎంత మంది కోటాను కోట్ల మంది దేవుని దూతలతో ఆయన ఈ భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. దానికి సిద్ధపడాలి మన హృదయం దేవునితో సఖ్యంగా ఉన్నప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మనము పరిగెత్తుకుంటూ వెళతాము మధ్య ఆకాశంలోకి. ప్రభువా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా ఆత్మను రక్షించావు, నా పాపమును క్షమించావు, నా హృదయ వెర్రితనాన్ని తీసేసావు, నా బుద్ధిహీనత నుంచి నాకు విడుదల ఇచ్చావు, నా కొరకు ఇంత చేసావు అని చెప్పి సంతోషంతో ఆయన ఎదుర్కోవడానికి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆ హృదయం మనం సంపాదించుకోలేకపోతే దేవుడు మనకిచ్చేటువంటి ఈ వాక్యము, ఈ కృపలు, ఇవన్నీ వ్యర్థపరుచుకునేటువంటి మనుషులుగా మనం ఉన్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. చిన్న రెఫరెన్స్ చూపించి నేను ముగించేసేస్తాను. ఈ జీవిత కాలం మట్టి కొరింథీయులకు రాసిన పత్రిక